తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం. ఎస్సీ ఉపకులాల వర్గీకరణ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన షెడ్యూల్డ్ కులాల ఉపవర్గీకరణ ఏకసభ్య కమిషన్ చైర్మన్ డాక్టర్ షమీం అఖ్తర్కు తేదీ 16/12/2024 సోమవారం రోజు రాష్ట్ర వ్యాప్తంగా విజ్ఞప్తులు వెల్లువెత్తాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి షెడ్యూల్డ్ కులాల ప్రజలు, షెడ్యూల్డ్ కులాల సంఘాల ప్రతినిధులు హైదరాబాద్లోని బూర్గుల రామకృష్ణారావు భవన్లో కమిషన్ చైర్మన్ షమీం అఖ్తర్ను కలిసి వినతి పత్రాలను అందజేశారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుండి కేవలం ఒక కులానికి చెందిన ఎస్సీలే అన్ని విభాగాలలో అభివృద్ధి చెందారని, కేవలం తమకు కులం సర్టిఫికేట్ కూడా సరిగ్గా అందడం లేదని బాధపడ్డారు. మాదాసి కుర్వ సంఘం, ఎస్సీ సంక్షేమ సంఘం నారాయణపేట జిల్లా మాదాసి కుర్వ సంఘం నాయకులు సత్యం కుర్వలింగప్ప వీరి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఒక ప్రతినిధి బృందం కమిషన్ చైర్మన్ను కలిసి విజ్ఞప్తులు అందజేశారు. డిఎస్పి వ్యవస్థాపక అధ్యక్షులు విశారదన్ మహారాజ్ కూడా ఈ ఎస్సీ వర్గీకరణ జరిగి తీరాల్సిందేనని కమిషన్ చైర్మన్ షమీం అఖ్తర్కు వినతి పత్రాలను అందజేశారు. ఎస్సీ వర్గీకరణ వల్ల మాదిగ ఉపకులాలే కాదు మాల ఉపకులాలకు కూడా రిజర్వేషన్ ఫలాలు అందుతాయన్నారు. బన్స్లాల్పేట్ డివిజన్కు చెందిన డాక్టర్ శివకుమార్ లాల్ అంబేద్కర్ ఆశయాల సాధనకు, సామాజిక న్యాయ సాధనకు గత 30 సంవత్సరాలుగా కృషి చేస్తున్న మందకృష్ణ మాదిగకు ధన్యవాదాలు తెలిపారు. గొల్ల కొమరయ్య కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కెఎం కృష్ణ. ఈ సందర్భంగా బన్స్లాల్పేట్ డివిజన్కు చెందిన సుమారు 25 కుల సంఘాల ప్రతినిధులు చైర్మన్ షమీం అఖ్తర్ గారిని కలిసి విజ్ఞప్తి పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కుర్మ లక్ష్మీపతి, మాజీ కార్పొరేటర్ ఏసూరి మహేష్, మహిళా నాయకురాలు శ్రీమతి నిమ్మ నాగలక్ష్మి, బట్టు కృష్ణ, రాపాక అశోక్, ఆర్ మార్కండేయ, కొంగరి సతీష్, ఎర్రా విజయశంకర్, ఎస్ రాజేందర్, శివ, గజ్జల శ్రీనివాస్, దేశపాక శ్రీనివాస్, రాయగిరి నాగభూషణం, జగదీశ్వర్, రాంబాబు, దేవేందర్, మహేందర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సేమ్